12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల టౌన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ యువత, మహిళలు, వృద్ధులు అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెడ నొప్పి కానీ. నమస్కారం కండిషన్ చాలండి, కొంచెం ఇబ్బంది ఎలాంటి సౌండ్స్ రాకూడదు, కళ్ళు పెరగకూడదు. వ్యాయామం, ధ్యానం ద్వారానే మహానుభావుడు వండర్ సాధించారు. వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నది. చాలా దేశాల్లో ఏదైనా వస్తువులు అందించాలన్నా కానీ. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 12వ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మనం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఒక రికార్డు స్థాయి యోగా దినం నడిపిన సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఒక గిన్నీస్ రికార్డ్ ని సృష్టించాం ఆ రోజు. ఈరోజు మరి ఫాదర్స్ డే కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాచీన భారతీయ సంస్కృతిలో అనేక గొప్ప విషయాలు ఉన్నాయి. మన వేదాలు, ఉపనిషత్తులు అనేక విషయాల్ని బోధించాయి. ప్రపంచం కళ్ళు తెరవక ముందే మరి భారతదేశం ఆనాడే మరి ఎవరైతే మన ఆయుర్వేద ఋషులు, చరకుడు, సృష్టుడు లాంటి మహానుభావులు మరి ఆనాడే శస్త్రచికిత్సలు చేశారు. అనిపించినప్పుడు ఒక 5 నిమిషాలు ఆఫీస్లో కూడా చేస్తూ ఉంటారు. మొన్న మనం కరోనా సమయంలో చూసాం. కరోనా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళకన్నా మానసికమైన భయంతో చనిపోయిన వ్యక్తులే ఎక్కువ. కొంతమంది అయితే హాస్పిటల్ పైభాగం నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులేమో ఒత్తిడి చేస్తా ఉంటారు, స్కూల్ ఫస్ట్ రావాలని. ఎంతమందికి స్కూల్ ఫస్ట్ వస్తుంది? ఎవరో ఒకరికే వస్తుంది. అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ ప్రధానులు అవుతారా? అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? కాదు కదా. అలానే విద్యార్థుల మీద కూడా ఒత్తిడి పెంచుతా ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి మీరు కూడా స్కూల్స్ లో వారంలో ఒక పీరియడ్ యోగా కేటాయించండి. మెట్టు గోవిందరెడ్డి గారు ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారి నేతృత్వంలో మరి క్లాసుల్లో కూడా, స్కూల్స్ లో కూడా ఒక యోగా కార్యక్రమాన్ని తీసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా హర్షిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎంఈఓ గారు మార్చర్ల రోల్ మోడల్ చేయాలి సార్. ఖచ్చితంగా మన పల్నాడు జిల్లాలో మార్చర్ల రోజు మరి స్కూల్లో కూడా కనీసం వారంలో ఒక్కరోజు ఈ యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి స్కూల్స్ లో విద్యార్థులకు కూడా మరి ఎప్పుడైతే యోగాలో ఇది చేశారో వాళ్ళకి ఒక మానసికమైన ఇది వస్తుంది. కాబట్టి వాళ్ళు బెటర్ రిజల్ట్ పొందగలుగుతారు. అదే ఒకటి
మెప్ప వాళ్ళు కూడా దిగా వెంటనే రండి, త్వరగా ఫాస్ట్గా. చప్పట్లతో గోవిందరెడ్డి గారిని ఆశీర్వదించవలసింది. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశారు. రేత్రి మన నెహ్రూ నగర్లో ఎవరో ఒక దాంట్లో